హలో హాయ్ నమస్తే. నేను మీ వేణుని నల్గొండ కార్స్. నేను ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న హర్యానా రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన. ఇది ప్రజెంట్ ఢిల్లీలో ఉంది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మారుతి సుజుకి సియాజ్ అండి. ఇది సియాజ్ జెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ 2016 మోడల్ 5వ నెల రిజిస్ట్రేషన్ అయితే ఉంది. 65,000 కిలోమీటర్లు తిరిగింది. సెకండ్ ఓనర్. ఆల్ పేపర్స్ ఫోర్సులు అయితే ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అమ్ముతా. మీకు కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి దీని ఓనర్ 3,90,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అది ఫిక్స్ కాదు. అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. బండి కండిషన్ చూసుకున్నట్టయితే ఇంజన్ పరంగా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఏసీ కూడా రన్నింగ్ లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. రియర్ ఏసీ కప్స్ అయితే ఉంటాయి. 4 సీల్ టైర్లు ఉన్నాయి. 4 ఎలవీల్స్ ఉన్నాయి. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి. స్టెపెన్ వచ్చేసి 75% స్టెపెన్ అయితే ఉంది. బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఇది నాన్ యాక్సిడెంటల్ బాడీ అండి. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్. బంపర్లు అయితే టచ్ అప్ అయింది. మిగతా అంతా ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. ఫుల్ వీడియోలో బండి మొత్తం చూపిస్తా చూడండి. ఓకే, బండి చూసుకోవచ్చు. బండి చూసుకున్నట్టయితే ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇది గ్రిల్ కూడా లేటెస్ట్ గ్రిల్ ఉంటుంది. ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే ఉంటాయి. ఫాగ్ ల్యాంప్స్ కూడా అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నాయి. గ్రిల్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. బండి నెంబర్ కూడా చూపిస్తున్నా. 65,000 కిలోమీటర్లు తిరిగింది అంటున్నాడు ఓనరు. మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలంటే చెక్ చేయించుకోవచ్చు. చూసుకోవచ్చు. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి. 4 ఎలవెల్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. చూసుకోవచ్చు. 4 సీల్ టైర్లు సిఏటి టైర్ కంపెనీ బ్రాండ్ సిఏటి కంపెనీ బ్రాండ్ టైర్స్ అయితే ఉన్నాయి. 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఓకే, చూసుకోవచ్చు. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి. డోర్ వైజర్స్ ఉన్నాయి. ఎలాంటి చిన్న స్క్రాచ్ కూడా అయితే లేదు. డీజిల్ వేరియంట్ వెహికల్ ఇది. మైలేజ్ చూసుకున్నట్టయితే మనకి ఇది 20+ అయితే వస్తుంది. సియాజ్ ఇది 2016 మోడల్ 5వ నెల రిజిస్ట్రేషన్ అయితే ఉంది. ఇది ప్రజెంట్ ఢిల్లీలో ఉంది. దీని కలర్ చూసుకున్నట్టయితే గ్రే కలర్ అండి. కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. ఇది నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. చిన్న స్క్రాచ్ కూడా అయితే లేదు. బండి 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది. చూసుకోవచ్చు. దీని ఫీచర్స్ చూసుకున్నట్టయితే కారుకున్నటువంటి పవర్ విండోస్ 4 కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ ఫోల్డింగ్ ఉంటుంది. విత్ వర్కింగ్ లో అయితే ఉంది. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేదు. కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్స్ విత్ డోర్ చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంటల్. డోర్లకు కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. సీట్ కవర్ చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ సీట్ కవర్స్ అయితే డ్యామేజ్ ఉంది. సీట్ కవర్స్ అయితే వాంటెడ్ ఉన్నాయి. సీట్ కవర్స్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ మంచిగా ఉన్నాయి. ఫ్రంటే వాంటెడ్ ఉన్నాయి, వేయించుకోవాల్సి ఉంటుంది. రూఫ్ కూడా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. చూసుకోవచ్చు. కారుకున్నటువంటి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఇది వచ్చేసి మాన్యువల్ గేర్ తోటి అయితే వస్తుంది. ఓకే, వెహికల్ లోపలికి వెళ్ళిపోయి వెహికల్ అయితే స్టార్ట్ చేస్తా. ఓకే, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి పుష్ స్టార్ట్ బటన్ తో వస్తుంది. జెడ్డీఐ ప్లస్ ఆప్షనల్. ఓకే, వావ్. వెహికల్ సింగిల్ సెల్ఫ్ తోటి వెహికల్ అయితే స్టార్ట్ అయింది. ఇంజన్ కూడా నాయిస్ చాలా స్మూత్ గా అయితే ఉంది. దీని రీడింగ్ చూసుకున్నట్టయితే మనకి 65,765 కిలోమీటర్లు తిరిగింది. సెకండ్ ఓనర్. స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు. స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ నుంచి ఎలాంటి నాయిస్ అయితే లేదు. హారన్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది. స్టీరింగ్ కంట్రోల్ చూసుకున్నట్టయితే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. 7 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది. రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ లో అయితే ఉంది. సెన్సార్ లైన్స్ అయితే ఉన్నాయి. సెన్సార్ లైన్స్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి. గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే 6 గేర్ బాక్స్ ఒకటి అయితే వస్తుంది. 5 ముందరకి రివర్స్ 6. ఎయిర్ కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి. ఓకే, దీని క్లచ్ చూసుకున్నట్టయితే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉంది. సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది. స్టీరింగ్ లో ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది. ఓకే, మనకి బానెట్ లైప్ ఇంజన్ అయితే చూపిస్తా. చలో. ఓకే, దీని ఇంజన్ చూసుకున్నట్టయితే డీజిల్ ఇంజన్ అండి. ఇది ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. ఇంజన్ నాయిస్ కూడా చూసుకోవచ్చు. చాలా స్మూత్ గా అయితే ఉంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ పేస్టింగ్ తోటి అయితే బానెట్ కూడా ఒరిజినల్ అయితే ఉంది. కంపెనీ పచ్చింగ్ కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. బానెట్ కూడా బానెట్ అయితే లేదు. కారుకున్నటువంటి రైట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంట్ లో రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్ల తోటి ఉంది. ఒరిజినల్ టైమింగ్ కిట్ కూడా చూసుకోవచ్చు. ఇంతవరకు టైమింగ్ కిట్ కూడా పాన్ అయితే పెట్టలేదు. ఏబిఎస్ కూడా ఉంటుంది వెహికల్ కి సేఫ్టీ పరంగా. ఇది వచ్చేసి ఏబిఎస్ మోటార్. బ్యాటరీ కూడా చూసుకోవచ్చు. 2024 బ్యాటరీ అయితే ఉంది. ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఇంజన్ అయితే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్లాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా చేంజ్ అయితే చేయలేదు. కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్స్ చూసుకున్నట్టు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉన్నాయి. ఎక్కడ రష్ అయితే లేదు. ఏ డోర్ కూడా పాన్ అయితే పెట్టలేదు. సీట్ కవర్స్ అయితే ఫ్రంట్ వాంటెడ్ ఉన్నాయి. బ్యాక్ అయితే 60-70% ఉంటాయి. రియర్ ఏసీ కప్ కూడా అయితే ఉంటుంది.
రియర్ ఏసీ అయితే వస్తుంది. ఓకే, దీని బూట్ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది బూటు చూసుకోవచ్చు. దీని స్టెపెన్ చూసుకున్నట్టయితే 1 టైం 2 టైం అయితే వాడినారు. స్టెపెన్ కూడా అయితే సీల్ ఉన్నట్టు ఆల్మోస్ట్. డిక్కీ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ రష్ అయితే లేదు. టూల్ కిట్ కూడా అవైలబుల్ ఉంది. టూల్ కిట్ కూడా 1 టైం 2 టైం వాడినట్టు అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు బూట్ కూడా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. బూట్కి కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. జెడిఐ ప్లస్ ఆప్షనల్ ఇది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఎలా వీల్స్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఏబిఎస్ తోటి అయితే వస్తుంది. కారు కూడా లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంట్ అండి, ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఏ బీడింగ్ కూడా చేంజ్ అయితే తెలియదు. ఆల్ ఒరిజినల్ ఉంది. కంపెనీ పచ్చింగ్, కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. ఏసీ అయితే చిల్డ్ ఉంది. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేదు. కంపెనీ ఇన్బిల్ట్ డెక్ అయితే ఉంది. చూసుకోవచ్చు ఇది డీజిల్ వేరియంట్ అండి. మైలేజ్ చూసుకున్నట్టయితే 20+ అయితే వస్తుంది. మైలేజ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సెడాన్ వెహికల్, మారుతిలో సెడాన్ వెహికల్ అంటే సియాజ్ చూజ్ చేస్తారు అందరూ. చాలా బాగుంటుంది వెహికల్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంచిగా అనిపిస్తుంది. మైలేజ్ కూడా బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా 0 మెయింటెనెన్స్ అయితే ఉంటుంది వెహికల్. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ 3,90,000 రూపాయలు చెప్తున్నాడు. అది ఫిక్స్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7780432170కి అయితే కాల్ చేయండి. అలాగే మీకు ఢిల్లీ కార్స్ ఏమన్నా కావాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. మీకు బెస్ట్ ప్రైజ్లో వెహికల్ ఇప్పనికి అయితే ట్రై చేస్తా. ఓకే, బీ సేఫ్, బీ స్మార్ట్. ఓకే, బాయ్, జై హింద్.